డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషను. ఇందులో సుమారు 1074 జాబ్స్ అయితే రావడం జరిగింది. సో వీటిలో ఏంటంటే 10th క్లాస్, ఐటీఐ, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకు, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకు, బీటెక్ చేసిన వాళ్ళకు, అలాగే పీజీ చేసిన వాళ్ళకు, ఎంబీఏ చేసిన వాళ్ళకు ఇలా సపరేట్గా ప్రతి క్వాలిఫికేషన్స్కి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా మనము ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూస్తున్నాము. సో మీకు 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో ఈవెన్ వాడి తర్వాత కూడా మళ్ళీ మీకు రిలాక్సేషన్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటాయి. సో వీటిలో ఏంటంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ జాబ్స్ అయితే ఇక్కడ చేశారు. వాటిలో జూనియర్ మేనేజర్ అని, ఎగ్జిక్యూటివ్స్ అని, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అని. సో వీటిలో సపరేట్ వింగ్స్ వైజు వాటికి శాలరీస్ కూడా అన్నీ ఉన్నాయి. సో కంప్లీట్గా మన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. సో వీటిలో ఏంటంటే శాలరీస్ 25,500 ఇది పే బ్యాండ్. యాక్చువల్గా ఏంటంటే ఇది జేఈ లెవెల్లో ఉన్నది. ఈవెన్ మేనేజర్ లెవెల్లో అయితే 50,000 కంటే ఎక్కువగా కూడా ఉంది. యాక్చువల్గా అది బేసిక్ పేనే అంత ఉంది కాబట్టి ఈవెన్ మీకు శాలరీ అనేది ఆ స్కేల్ నుంచి ఇంకా ఎక్కువ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో డీటెయిల్డ్గా అయితే మన వీడియో అయితే చూస్తున్నాం. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఫీజుకి వచ్చేసరికి ఇక్కడ 1000 రూపీస్ ఫీజు, అలాగే మళ్ళీ ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి అయితే 0 మెన్షన్ చేశారు. కంప్లీట్గా అయితే మన వీడియో అయితే చూస్తున్నాం, వాటిలో కంప్లీట్ చూడండి. సో దీంట్లో మీరు యాక్చువల్గా ఏంటంటే సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మీకు ప్రజెంట్ అయితే 23rd మే వరకు అయితే ఇచ్చారు. ఈవెన్ తర్వాత కూడా ఇది డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు లాస్ట్ మినిట్ వరకు వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా అయితే ఈ ఇక్కడ వచ్చినటువంటి లింక్ని అయితే మీరు చూసుకుని వాటిలో అప్లై చేయండి. dfccil.com. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇస్తాను. సో మనం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లకి డీటెయిల్డ్గా అయితే వెళ్ళిపోతున్నాం. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు చూడండి. సో వీటిల్లో చూస్తే మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే మీకు జూన్లో అయితే ఉంటుంది. సో మీకు హార్డ్లీ ఏంటంటే ఇంకొక చాలా తక్కువ టైం ఉంది కాబట్టి 1 month, 1.5 month టైం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు. సో దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ మీకు జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి వాటిల్లోనే ఎక్కువగా మీకు ఉంటుంది. అలాగే మీ సబ్జెక్ట్ తాలూకా మీరు ఏదైతే చదివారో ఆ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాబ్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు డీటెయిల్డ్గా అయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎలక్ట్రికల్, జేఈ ఎలక్ట్రికల్ 135 జాబ్స్ అయితే రావడం జరిగింది. దీనికి ఏంటంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ అయితే 2 years ఐటీఐ అయితే చేసి ఉండాలి. వీటిల్లో ఎలక్ట్రికల్ ఇలా వీటికి వైర్మెన్ ఇలా దీనికి సంబంధించి సో 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి అగ్రిగేట్గా. సో తర్వాత జేఈ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 147 జాబ్స్ అయితే ఉన్నాయి. 147 జాబ్స్కి 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఐటీఐ చేసి ఉండాలి. సో డిఫరెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి వింగ్స్లో టెలికమ్యూనికేషన్ అలాగే సిగ్నల్ సంబంధించిన వాటిల్లో అయితే ఐటీఐ అయితే చేసి ఉండాలి. సో అలాగే మళ్ళీ మనకు జేఈ ఆపరేషన్స్ అండ్ బీడీ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఆపరేషన్స్ అండ్ బీడీలో 225 జాబ్స్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు 225 జాబ్స్లో మళ్ళీ కేటగిరీ వైజ్ కూడా సపరేట్గా ఉన్నాయి, మీరు చూసుకోండి. సో వీటికి ఏంటంటే మీరు 10th క్లాస్తో పాటు ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఐటీఐ అనేది స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ ఐటీఐ అయితే చేసి ఉండాలి. సో ఎనీ ట్రేడ్ అనమాట, లేదా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించి జేఈ ఆపరేషన్స్ అండ్ బీడీ అనమాట. అలాగే మరి జేఈ మెకానికల్కి అయితే 14 జాబ్స్ ఉన్నాయి. వీటిల్లో మళ్ళీ 10th అలాగే ఐటీఐ మెకానికల్ ఫిట్టర్ లేదా మోటార్స్ ఇలా డిఫరెంట్ మెకానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే మనకు జూనియర్ మేనేజర్ లెవెల్ చూస్తే ఇది జూనియర్ మేనేజర్ లెవెల్. యాక్చువల్గా ఇది ఫస్ట్ క్యాటర్. దీంట్లో ఉన్నటువంటి 50,000 to 1,60,000 అనేసి ఇచ్చారు. ఇక్కడ E2 లెవెల్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే జూనియర్ మేనేజర్ సివిల్కి అయితే 31 జాబ్స్ ఉన్నాయి. వీటిల్లో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అలాగే జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీలో ఇదేంటంటే 77 జాబ్స్ ఉన్నాయి. వీటికి ఏంటంటే 2 years ఎంబీఏ కానీ లేదా పీజీ డిప్లొమా కానీ ఇలాంటి వాటిలో అయితే చేసి ఉండాలి. అలాగే పీజీడిఎం ఆర్ పీజీడిబిఎం ఇలాంటి వాటిలో అయితే కోర్సెస్ చేసి ఉండాలి. 77 జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ మేనేజర్ మెకానికల్కి అయితే 3 నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే బీటెక్ ఇన్ మెకానికల్ ఆ రిలేటెడ్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అలా ఇండస్ట్రియల్ లేదా ఆటోమొబైల్ ఇలాంటి వాటిలో అయితే చేసి ఉండాలి. సో అలాగే మళ్ళీ మనకు ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్లో అయితే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సివిల్లో చూడండి 73 జాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసరికి మళ్ళీ మనకు ఎగ్జిక్యూటివ్స్లో 73 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 73 జాబ్స్కి ఏంటంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో అలాగే మళ్ళీ మనకు
ఈ ఎగ్జిక్యూటివ్స్ ఎలక్ట్రికల్స్ చూసేసరికి ఇక్కడ 42 నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకు 42 జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్స్ సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి చూడండి. 87 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ 87 జాబ్స్కి ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా మైక్రో ప్రాసెస్ లేదా ఫైబర్ ఆప్టిక్స్, సో ఇలా అనమాట. అంటే డిప్లొమా ఇన్ ఈసీఈ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఈవెన్ టెలికమ్యూనికేషన్ ఇలాంటి వాటిల్లో, లేదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇలా లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాంటి వాటిల్లో చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ దాంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జిక్యూటివ్స్ ఆపరేషన్స్ అండ్ బీడీ, సో దీనికి ఏంటంటే 237 జాబ్స్, ఇక్కడ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఎనీ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో ఎనీ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ 237 జాబ్స్ అంటే చాలా మంచిగా ఉంది ఇక్కడ ఫిగరు. అలాగే ఎగ్జిక్యూటివ్స్ మెకానికల్లో అయితే 3 నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. వీటిలో డిప్లొమా ఇన్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకు ఇక్కడ ఏజ్ డీటెయిల్స్కి వచ్చేసరికి జూనియర్ మేనేజర్కి అయితే 18 to 27 ఉండాలి, ఎగ్జిక్యూటివ్స్కి అయితే 18 to 30 ఉండాలి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా 18 to 30 ఉండాలి. దానికి మళ్ళీ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, లేదా బీసీ వాళ్ళకైతే 3 years, లేదా ఇంకేదైనా సపరేట్గా పిహెచ్ వాళ్ళకు 10 years, లేదా జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకు కూడా అడిషనల్గా మళ్ళీ ఒక 5 years ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఇక్కడ చూస్తే ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసరికి జూనియర్ మేనేజర్కి 1000 రూపీస్ ఫీజు ఉంది, ఎగ్జిక్యూటివ్స్కి 900 ఫీజు ఉంది, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి 700 ఫీజు. ఇవేంటంటే ఓపెన్ వాళ్ళకు ఉందన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్ వాళ్ళకు లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఫీజు అయితే లేదు. సో కాబట్టి జనరల్ వాళ్ళకు అలాగే ఓబీసీ వాళ్ళకైతే ఈ ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే అప్లికేషన్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ మోడ్లోనే ఇక్కడ ఉన్నటువంటి dfccil.com అనేటటువంటి లింక్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను, మీరు దాని ప్రకారం అప్లై చేసుకోండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్లో చూడండి యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఉన్నాయి. సో కొన్నిటికి అయితే ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కొన్నిటికి మాత్రం ఇంటర్వ్యూస్ కూడా లేవు. సో వేటికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వేటికి ఇంటర్వ్యూస్ లేవు అనేది మనం ఇక్కడ డీటెయిల్గా చూస్తే జూనియర్ మేనేజర్స్ సిబిటి జూనియర్ మేనేజర్స్కు లెవెల్లో ఉన్న వాళ్ళకైతే ఓన్లీ ఎగ్జామ్ ఉంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, అలాగే ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మేనేజర్ లెవెల్ ఉన్న పొజిషన్స్ అన్నిటికీ కూడా ఇంటర్వ్యూ అయితే ఉంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఇది కాకుండా మిగిలిన వాటికి మాత్రం ఓన్లీ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ మాత్రం ఉంటుంది. ఓన్లీ ఇక్కడ 7th one ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఆపరేషన్స్ అండ్ బీడీ మాత్రం ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి మాత్రం ఒక ఎగ్జామే ఉంటుంది. సో ఈ విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే మీకు ఎగ్జామ్ అనేది మీరు చూసినప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మీరు చూసినప్పుడు 2 hours డ్యూరేషన్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వీటిలో ఏంటంటే సిలబస్ అనేది డీటెయిల్డ్గా సపరేట్గా మీకు సిలబస్ అనేది ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఈ లెవెల్ అనుకోండి, మీకు 24 + 96 అంటే టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి 120 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ వచ్చి జనరల్ జీకే అనమాట, తర్వాత జీకే అలాగే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇలాంటి వాటి మీద ఉంటుంది అనమాట. సో 96 మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మీకు ఉన్నటువంటి మీ కోర్ సబ్జెక్ట్ మీదనే ఉంటుంది. ఇది ఏంటి ఎవరికంటే ఈ జూనియర్ లెవెల్ జేఈలు అనమాట. సో మిగిలిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి దృష్ట్యా మనకు ఈ 60 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 60 + 60 క్వశ్చన్స్ కూడా కొన్ని వాటికైతే ఉన్నాయి. ఎనివే వాటిని మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు జనరల్గా మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే 120 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. 120 క్వశ్చన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే మీకు జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ఉంటుంది. సో అలాగే మళ్ళీ మనకు ఇక్కడ చూస్తే మీకు 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనము ఈ క్వశ్చన్స్కు జీకే అలాగే యాప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించి కూడా మన ఛానల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు అందరికీ కూడా నేను సిజిఎల్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి, మీరు వాటిని కూడా చూసుకోండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైము ఈ మీకు క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూస్తే మీకు 40%, 30% ఈ విధంగా అయితే ఉన్నాయి. 40% వచ్చి ఓసీలకు అనమాట, 30% వచ్చి ఎస్సీ వాళ్ళకు, అలాగే రిమైనింగ్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓసీ వాళ్ళకైతే మీకు చూస్తే ఇక్కడ 40%, బీసీ వాళ్ళకు 30%,
ఎస్సీ బీసీ వాళ్ళకు, అలాగే ఎస్టీ వాళ్ళకు అలాగే 25% ఇలా అయితే ఇచ్చారు. సో మీరు డీటెయిల్డ్గా అయితే తర్వాత మళ్ళీ చూసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇక్కడ ఈ లింక్లో ప్రకారం అప్లై చేసుకోండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనము సిలబస్ దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలనే కంప్లీట్గా అయితే మీకు నేను నెక్స్ట్ వీడియో అయితే ఇస్తున్నాను. విష్ గుడ్ లక్. అలాగే మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వాటిని చూసుకోండి. థ్యాంక్ యూ.